హలో గైస్ అందరికీ నమస్తే. నేను లాస్ట్ వీక్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే దానిపై ఒక వీడియోని చేసి అప్లోడ్ చేశాను. మీలో ఇంకా ఎవరైనా ఆ వీడియోని చూడని వారు ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ఆ వీడియోని కూడా చూసేయండి. ఎందుకంటే జూన్ 4న రాబోయే ఎలక్షన్ రిజల్ట్ ఎలా ఉండబోతుందో నేను ముందుగానే షూర్ షాట్‌గా మీకు చెప్పేశాను కాబట్టి. అండ్ ఆ వీడియోలో నేను ఈసారి కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పాను. అండ్ అదెందుకో నేనిప్పుడు మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పబోతున్నా. సో, ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి మై డియర్ కామ్రేడ్స్. నంబర్ 1 కంప్లీట్ సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ టు చంద్రబాబు నాయుడు. ప్రెజెంట్ వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ పైన మన ఏపీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే 2019 ఎలక్షన్ మేనిఫెస్టోలో గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ప్రెజెంట్ అమల్లో ఉన్న సీపీఎస్‌ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ని తెస్తామని హామీ ఇచ్చారు. బట్ అధికారంలోకి వచ్చాక కంప్లీట్‌గా ప్లేట్ తిప్పేసింది వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్. అండ్ ఇదిలా ఉంటే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఐఆర్ కంటే తక్కువ పీఆర్సీ ఫిట్‌మెంట్‌ని ఎంప్లాయీస్‌కి ఇచ్చి వాళ్ళకి చాలా నష్టాన్ని చేకూర్చారు. అండ్ ఎంప్లాయీస్‌కి డీఏలు అండ్ మిగిలిన ఫైనాన్షియల్ బెనిఫిట్స్‌ని కూడా టైంకి ఇవ్వకుండా కొన్నిటిని ఎగ్గొట్టేసి అండ్ మరికొన్నిటిని నామమాత్రంగా ఇచ్చి సరిపెట్టుకుంది మన వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్. 2019లో బ్యాలెట్ ఓట్స్ ద్వారా 1,34,000 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓట్లు వేస్తే ఈసారి మాత్రం 4,44,000 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ పోస్టల్ బ్యాలెట్స్ ద్వారా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకుని రికార్డ్‌ని క్రియేట్ చేశారు. నాకైతే పర్సనల్‌గా ఒక 15-20 అసెంబ్లీ స్థానాల ఫలితాలని ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లే డిసైడ్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. సో, దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంప్లాయీస్ ఎంత కసి మీద ఈసారి ఓట్లు వేశారో అని. సో, ఈసారి పోస్టల్ బ్యాలెట్‌లు ఓట్లు ఎక్కువగా కూటమికే ఫేవర్‌గా ఉండబోతుంది. అండ్ ఎలక్షన్ రిజల్ట్స్ పైన భారీ ఇంపాక్ట్‌ని అయితే చూపించబోతుంది. నంబర్ 2 ఈసారి ఎలక్షన్స్‌లో హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు ఎక్సెట్రా సిటీస్ అండ్ అబ్రాడ్‌లో వర్క్ చేసే వాళ్ళు కూడా ఏపీకి వచ్చి వాళ్ళ ఓటు హక్కుని గట్టిగానే వినియోగించుకున్నారు. అండ్ ఇలా వచ్చి ఓటు వేసి వెళ్ళిన వాళ్ళందరూ కూడా కూటమికే ఫేవర్‌గా ఉన్నారు. బికాజ్ వీళ్ళందరూ కూడా ఏపీలో సరైన కంపెనీస్ అండ్ డెవలప్‌మెంట్ లేకపోవడం వల్లే పక్క స్టేట్స్‌కి వెళ్లి పని చేసుకునే దుస్థితికి వచ్చారు. అండ్ ఇలా పక్క స్టేట్స్‌కి వలస వెళ్ళిన వాళ్ళందరూ కూడా మాక్సిమం 2019 తర్వాత వెళ్ళిన వాళ్ళే. వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ ఇంకా ఏపీలో కంపెనీస్‌ని అండ్ డెవలప్‌మెంట్‌ని క్రియేట్ చేస్తుందని హోప్స్ వదులుకొని ఈ 5 ఇయర్స్ వాళ్ళు ఊరు కాని ఊర్లలో పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. అండ్ 5 ఇయర్స్ తర్వాత వచ్చిన ఈ ఎలక్షన్‌లో మాత్రం ట్రైన్ దొరకకపోతే బస్సు దొరకకపోతే క్యాబ్ కూడా దొరకకపోతే టూ వీలర్స్ కూడా కష్టమైతే ఫ్లైట్‌లో వచ్చి మరి కసి మీద ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా ఓటు వేసి వెళ్లారు వీళ్ళందరూ. అండ్ వీళ్ళ ఓటు బ్యాంక్ అయితే ఈసారి కూటమికి ఫేవర్‌గా ఉంది. అండ్ వైఎస్ఆర్‌సీపీకి షాక్‌నిచ్చి ఎలా కాదన్నా తక్కువలో తక్కువగా ఒక 20-30 అసెంబ్లీ సీట్ల పైన డైరెక్ట్‌గా ప్రభావం చూపించడం ఖాయంగా కనిపిస్తుంది. అండ్ ఈ 2024 ఎలక్షన్స్‌లో మేజర్ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేయబోతుంది. నంబర్ 3 ఈసారి అంగన్వాడీ వర్కర్స్ మరియు మున్సిపాలిటీ వర్కర్స్ కూడా ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా ఓటు వేసినట్టు బయట టాక్ అయితే గట్టిగా నడుస్తుంది. అంగన్వాడీ వర్కర్స్ అండ్ మున్సిపాలిటీ వర్కర్స్ అయితే ఏకంగా రోజుల తరబడి సమ్మె చేసినా గవర్నమెంట్ అయితే వాళ్ళ డిమాండ్స్‌ని ఫుల్‌ఫిల్ చేయకపోగా రివర్స్‌లో వాళ్ళందరినీ సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తామని బ్లాక్‌మెయిల్ చేసింది. గవర్నమెంట్ కొట్టిన ఈ దెబ్బకి మైండ్ బ్లాక్ అయ్యి ఈసారి అంగన్వాడీ వర్కర్స్ అండ్ మున్సిపాలిటీ వర్కర్స్ కూటమికి జై కొట్టారు. అండ్ ఇక్కడ మీరు అనుకోవచ్చు వీళ్ళది పెద్ద ఓటు బ్యాంక్ కాదు కదా వీళ్ళేం చేస్తారని. మీరు కానీ అలా అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే. ఎందుకంటే మన ఏపీలో అప్రాక్సిమేట్‌గా 1,00,000కి పైగా అంగన్వాడీ వర్కర్స్ ఉంటే శానిటేషన్ వర్కర్స్ కూడా దగ్గర దగ్గర 1,50,000 పైనే ఉన్నారు. సో, ఇప్పుడు మీకు ఆటోమేటిక్‌గా అర్థమై ఉంటుంది వీళ్ళ ఓటు బ్యాంకు ఈసారి ఎలక్షన్ రిజల్ట్స్‌లో ఎంత భారీగా ఇంపాక్ట్ చూపించబోతుందన్నది. నంబర్ 4 స్టూడెంట్స్ అండ్ డిగ్రీ అండ్ పీజీ పాస్డ్ ఔట్ అయిన వాళ్ళు కూడా ఈసారి కూటమికే జై కొట్టారు. బికాజ్ వీళ్ళ చదువులైతే అవుతున్నాయి అండ్ పాస్ అయ్యి బయటకైతే వస్తున్నారు కానీ మన ఏపీలో సరైన జాబులు లేవు. మంచి కంపెనీస్ రాలేదు. అండ్ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్స్ ఇస్తామని చెప్పి లాస్ట్‌కి ఈ 5 సంవత్సరాలలో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వకుండా యూత్‌కి పెద్ద దెబ్బే కొట్టింది వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్. అండ్ మన ఏపీ యూత్ మరి సైలెంట్‌గా ఉంటారా? ఇంత సర్ప్రైజ్ గిఫ్ట్‌లు ఇచ్చిన వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్‌కి మన ఏపీ యూత్ ఈ ఎలక్షన్స్‌లో వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకుని వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్‌కి రిటర్న్ గిఫ్ట్‌ని గట్టిగానే ఇచ్చింది. ఈసారి ఎలక్షన్స్ రిజల్ట్స్‌లో మాత్రం వీళ్ళ ఓటు బ్యాంక్ అయితే పెద్ద కీ ఫ్యాక్టర్ కాబోతుంది. నంబర్ 5 మన ఏపీకి క్యాపిటల్‌ని నిర్మించలేదు అండ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ చూసుకుంటే నిల్ అండ్ పోలవరం డ్యామ్‌ని ఇంకా పూర్తి చేయలేదు ప్రెజెంట్ ఉన్న వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్. ఈ డెవలప్‌మెంట్ ఫ్యాక్టర్స్‌ని కూడా కన్సిడర్ చేసుకొని మెయిన్‌లీ ఎడ్యుకేటెడ్ అండ్ అన్‌ఎంప్లాయిడ్ యూత్ అండ్ డెవలప్‌మెంట్‌ని క్యాపిటల్‌ని కోరుకునే కామన్ పబ్లిక్ చాలా వరకు కూటమికే ఈసారి ఓటు వేశారు. అండ్ వీళ్ళ ఓటు బ్యాంక్ వైఎస్ఆర్‌సీపీ
వైఎస్ఆర్సీపీకి ఈసారి భారీ నుంచి అతి భారీ షాక్‌నైతే ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. సో, ఇవ్వండి ఇప్పుడు మనం పైన చెప్పుకున్న ఈ 5 కీ పాయింట్సే ఈసారి కూటమి గెలుపుకి మరియు వైఎస్ఆర్సీపీ ఓటమికి కారణాలు కాబోతున్నాయి. అండ్ అభివృద్ధి గెలుపుకి అండ్ సంక్షేమం ఓటమికి కూడా కారణాలు కాబోతున్నాయి. మార్క్ మై వర్డ్స్ మై డియర్ కామ్రేడ్స్, ఈసారి గెలుపుకి మరియు ఓటమికి నేను చెప్పిన ఈ 5 కీ పాయింట్సే డిఫరెన్స్‌ని క్రియేట్ చేయబోతుంది. అండ్ నా ముందు వీడియోలో ఈసారి ఎలక్షన్ రిజల్ట్స్ ఎలా ఉండబోతుందన్నది నేను అనాలిసిస్ చేసి చెప్పాను. ఒకసారి ఆ వీడియోని కూడా చూసేయండి. సో, ఈ వీడియోని నేను ఇక్కడితో ముగిస్తున్నాను. ఈ వీడియోలో నేను అనాలిసిస్ చేసి చెప్పిన ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మన బాబాయ్ 369 ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. నేను ఇంకొక వీడియోతోని మళ్ళీ మీ ముందుకొస్తాను. అప్పటి వరకు మన ఛానల్‌లో ఉన్న వీడియోస్ అన్నిటి మీద ఒకసారి ఒక లుక్ వేసేయండి. ఎందుకంటే వాటి వల్ల కూడా మీరు చాలా ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేసుకుంటారు కాబట్టి. మనం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్. జై హింద్.